హాయ్ అండి, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు మాదిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో లెగ్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపించేస్తానండి. ఈ లెగ్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. రుచిపరంగా చూస్తే చికెన్ బిర్యానీ కన్నా ఈ లెగ్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చాలా బాగుంటుందండి. దీనికోసం రైస్ ఉడికేలాగా ఒక గిన్నె తీసుకుందామండి. ఈ విధంగా నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఇది బాస్మతి రైస్ అండి. మనం ఎప్పుడు బిర్యానీ చేసినా బాస్మతి రైస్తో చేస్తే రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ రెడీ అవుతుంది. 2 సార్లు బియ్యాన్ని ఈ విధంగా కడుక్కొని దాంట్లో ఈ లెవెల్ వరకు వాటర్ వేసుకోండి. ఇందులో ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి. అందులో రుచికి సరిపడాగా సాల్ట్ నేను 1 స్పూన్ వేసాను. హాఫ్ చెక్క నిమ్మ చెక్క పిండుకున్నాను. 1 స్పూన్ ఆయిల్. అవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక ½ అవర్ నానబెడదామండి బియ్యం. ఇలాగే చికెన్ లెగ్ పీసుల్ని శుభ్రం చేసుకుందాం. శుభ్రంగా చేసిన చికెన్కి ఇలాగా నాట్లు పెట్టుకుందాం. ఈ లెగ్ పీసులకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా సాల్ట్ 1 స్పూను ముక్కలకు సరిపడాగా, 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, హాఫ్ చెక్క నిమ్మరసము, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి. ఆ మసాలాలన్నీ లెగ్ పీస్ పట్టేలాగా కలుపుకుందాము. ఈ లెగ్ పీసులకి మసాలా ఎంత బాగా పడితే అంత టేస్టీగా ఉంటుంది. బిర్యానీ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇదే విధంగా మొత్తం మసాలాలు పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత గ్యాస్ వెలిగించుకొని మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో ఆ గిన్నె పెట్టుకొని అందులోనే మనం లెగ్ పీసులు ఫ్రై చేసుకుందాం. ఇందులో 100 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా పెట్టిన లెగ్ పీసులని 1 by 1 వేసుకొని కదపకుండా 2 నిమిషాలు వేయించుకుందాం. 2 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకొని 2 నిమిషాలు వేగనిద్దాం. ఇది ఏగుతుండగానే పక్క గ్యాస్ కూడా వెలిగించుకొని మనం ముందుగా రైస్ నానబెట్టుకున్నాం కదండి, అది పెట్టుకుందాం. అది కూడా ½ అవర్ అయిపోయింది. మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. లెగ్ పీసుల్ని ఇలా తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే వేగనిద్దామండి. ఇది ఎంత మంచిగా ఎగితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ. ఈ విధంగా ఇలాగా గోల్డెన్ కలర్ వస్తే ఎగిపోయినట్టేనండి. ఇవి తీసుకొని పక్కన పెడదాము. అదే కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అందులో ఈ మసాలా దినుసులన్నీ వేసుకుందాము. మసాలాలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకుందాం. అవి కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని వేయించుకుందాము. మూత పెట్టుకొని 2 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. పక్కన రైస్ కూడా రెడీ అయిపోతుందండి.
ఇలాగ 80% ఉడికితే సరిపోతుంది రైస్. ఇప్పుడు ఈ రైస్ని ఒక జల్లి బుట్ట తీసుకుందామండి. తీసుకుని అందులోకి వార్చుకుందాము గంజంతాని. మొత్తం ఇదే విధంగా తీసుకుని దీంట్లో వేసుకుందామండి. రైస్ని కొద్ది పక్కన పెట్టుకునండి. ఆనియన్స్ కూడా ఎగుతున్నాయి. అందులో 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకుందాము. అది వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్ట్ కొద్ది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. ఒక టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందాము. ఒకసారి కలుపుకొని వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, గ్రేవీకి సరిపడగా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకుందాము. అందులో కొత్తిమీర, పుదీనా వేసుకుందాము. ఒక కప్పు పెరుగు మీడియం ఫ్లేమ్లో పెట్టి అదంతా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న లెగ్ పీసులని మొత్తం పెట్టుకుందాం అందులో. అన్నీ అలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వండుకున్న రైస్ని లేయర్ కింద వేసుకుందాము. ఈ విధంగా రైస్ అంతా వేసుకోవాలి. దానిపైన గరం మసాలా లైట్గా, కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్, ఫుడ్ కలర్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. అది మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. గుమగుమలాడే ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా మీరు కూడా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. ఈ లెగ్ పీస్ ఫ్రైడ్ బిర్యానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.